అల్లూరి జిల్లా పాడేరులో జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు బంద్ చేపట్టాయి. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో రాష్ట్ర వ్యాప్త గిరిజన బంద్ జరుగుతుంది. అరణ్య గర్జన పేరుతో ఈ బంద్ సాగుతుంది. గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని జీవో నెంబర్ 3 స్థానిక ప్రాంతంలో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి. 1/70 చట్టం, భూ బదలాయింపు చట్టం అనేది పటిష్టంగా అమలు చేయాలని పిలుపు మేరకు ప్రస్తుతానికి బంద్ జరుగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా పలు ప్రైవేటు వాహనాలను నిలుపుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అలాగే హోమ్ మినిస్టర్ అనిత కూడా పర్యటించి ఈ గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయడానికి హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ముందస్తుగానే ప్రకటించిన నేపథ్యంలోనే ఈ అరణ్య గర్జన పేరుతో ప్రస్తుతానికి బంద్ జరుగుతుంది. శాంతియుతంగా ప్రజలు బంద్ నిర్వహిస్తున్నారు. ఆదివాసీ ప్రజానీకమే కాదు, వర్తకులు, మోటార్ ఫీల్డ్ అందరూ కూడా బంద్కు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ఈరోజు 100% రిజర్వేషన్ సంబంధించి హోంమంత్రి గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు కావచ్చు, పాడేరులో పర్యటన చేసి హామీ ఇచ్చారు తప్ప ఉత్తర్వులు జారీ చేయలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఆ రకంగా హామీ ఇచ్చి 3 సంవత్సరం కాలం పాటు కాలయాపన చేసింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరం పాటు కాలయాపన చేస్తుంది. కాలయాపన కాదు, మాకు తక్షణమే ఉత్తర్వులు కావాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. 100% రిజర్వేషన్ సంబంధించి ఉత్తర్వులు తక్షణమే ఈ క్షణంలో ఇస్తే ఈ క్షణంలోనే బంద్ విరమించి మేము శాంతియుతంగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టులో 170కి సంబంధించి చట్టబద్ధమైన సమస్యను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో కనీసం కౌంటర్ అఫిడవిట్ కూడా ప్రభుత్వం సబ్మిట్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాత్రే వాళ్ళ దగ్గర ఉన్న లీగల్ నెట్వర్క్ కావచ్చు, అన్ని సమర్థత కలిగిన అనేక రకమైన లీగల్ నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టులో ఆదివాసుల తరఫున కనీసం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. తక్షణమే ప్రభుత్వం ఆదివాసులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ జరుగుతున్న బంద్కి అందరూ కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.